ఇండియాతో ఎప్పుడూ కూడా కొన్ని దేశాలకు శత్రుత్వం అనేది కామన్గా ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా మన చుట్టూ ఉండేటువంటి దేశాల్లో ముఖ్యమైనటువంటివి చైనా, పాకిస్తాన్. ఇది మనకు తెలిసిందే. అయితే భారత్లోనే ఉంటూ భారత్ మీదే విషం కక్కేటువంటి కొంతమంది ఉంటారు. సో ఇక వాళ్ళని మాటల్లో చెప్పుకోలేమనుకోండి. గతంలో కూడా మనం చూసిందే ఖలిస్తానీ మూమెంట్. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈరోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు దారి తీసినటువంటి ఒక మూమెంట్ అనే అనుకోవాలి. ఖలిస్తానీ మూమెంట్. దీన్ని అణిచివేయటానికి అప్పట్లో ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయం బ్లూ స్టార్ ఆపరేషన్. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం మీద చేసినటువంటి దాడి. దాని ఫలితంగా ఆమెకు బాడీ గార్డ్గా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే ఆమెను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపటం. సో ఇప్పుడు ఇదెందుకు చర్చనీయాంశంగా మారింది అంటే ఇటీవల కాలంలో కెనడాలో ఈ ఖలిస్తానీ మూమెంట్ అనేది భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి హర్దీప్ సింగ్ నిజ్జర్ చేసినటువంటి ఒక వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఖలిస్తానీ మూమెంట్కి ముఖ్యంగా ఉన్నటువంటి ఒక నాయకుడిని అనుమానాస్పద స్థితిలో అతను మృతి చెందటం, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 2 వీలర్ మీద వచ్చి షూట్ చేసి వెళ్ళిపోవటం, ఇది భారత ఏజెన్సీ రా చేసినటువంటి పనే అని చెప్పి ప్రపంచ దేశాలు ఆరోపించడం ఒక ఎత్తు అయితే, కెనడా ఆరోపించడం ఇంకొక ఎత్తు. ఏకంగా కెనడా పార్లమెంట్లోనే ఇది భారత్ పనే, భారత్ నిఘా సంస్థ రా చేసినటువంటి పని ఇది అని చెప్పి అప్పట్లో వీళ్ళు చేసినటువంటి హడావిడి, దౌత్య కార్యాలయాల్లో జరిగినటువంటి మార్పులు ఇవన్నీ చూసాం. అయితే అమెరికా కూడా అప్పట్లో కెనడాకి సపోర్ట్ చేయటం ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు వాళ్ళు మా దేశ పౌరులు, మేము వాళ్ళని కాపాడుకోవాలి అని చెప్పి మాట్లాడినటువంటి జస్టిన్ ట్రూడో ఈరోజు చూస్తే పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏకంగా కెనడాలో ఒక ముఖ్యమైనటువంటి నగరంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు సంబంధించినటువంటి పోస్టర్లను అంటించటం. సో దీన్ని ఇప్పుడు కెనడా ఖండిస్తుంది. ఎక్స్ వేదికగా కెనడాకు చెందినటువంటి ఒక మంత్రి ఈ హింసను ప్రేరేపించటం అవుతుంది, ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పి ఆయన పేర్కొనటం. సో ఏ రోజైతే భారత్ చెప్పిందో ఖలిస్తానీ మూమెంట్ అనేది కెనడాలో భారీ ఎత్తున జరుగుతుంది, ఇది భారత సార్వభౌమత్వానికి ఎప్పటికైనా ప్రమాదం, దీన్ని వెంటనే చర్యలు చేపట్టాలి అని చెప్పి ఆ రోజు భారత్ కెనడాని కోరినప్పుడు జస్టిన్ ట్రూడో కెనడా అధ్యక్షుడు మాట్లాడినటువంటి మాటలు ఏంటి, దే ఆర్ కెనడా సిటిజన్స్, వాళ్ళు కెనడా సిటిజన్స్ కాబట్టి వాళ్ళ మీద భారత్కి ఎటువంటి హక్కు లేదు, చర్యలు తీసుకుంటానికి హక్కు లేదు. సో మేము చర్యలు తీసుకుంటామని అనట్లా, కెనడాని చర్య తీసుకోమని కోరుతున్నాం. బట్ అది చేయలా. ఎవరో చంపేస్తే అది రా ఏజెంట్లే చేశారని చెప్పి నానా రాద్ధాంతం చేశారు. ఒకవేళ చేసి ఉండొచ్చు, అది మనకు తెలియదు. ఇప్పటి వరకు కెనడా ఆధారాలను చూపించలేకపోయింది, చూపించమని భారత్ అడుగుతుంది, ఇప్పటి వరకు లేదు. సాధారణంగా ఇలాంటి చర్యలు మొసాద్ చేస్తుంది, కానీ ఇప్పుడు మొసాద్ బాటలోనే ఇది ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిఘా సంస్థ మొసాద్ వాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు, ఈరోజు కొత్త ఏం కాదు వాళ్ళకి. అదే బాటలో ఇప్పుడు భారత్ రా కూడా ఉంది అనేది ప్రపంచ దేశాల ఆరోపణలు. మరి ఓవరాల్గా ఏం జరిగింది అనేది ఆ రోజు తెలియదు, కానీ ఈరోజు మాత్రం కెనడాకి గుర్తొచ్చింది. ఇలాంటి హింసని ప్రేరేపించడం అవుతుంది, కెనడా పౌరులు భయపడుతున్నారు. పోస్టర్లు వేసిన వాళ్ళు కూడా కెనడా పౌరులే కదా, అది గుర్తించట్లేదు. ఎప్పుడైతే పన్నును భారత్కు చెందినటువంటి హిందువులందరూ కూడా కెనడా ఖాళీ చేసి వెళ్ళాలి, లేకపోతే దాడులు చేస్తామన్నప్పుడు కెనడా దీన్ని ఖండించాల. అలాగే ఎయిర్ ఇండియా విమానాల మీద దాడులు చేస్తాము, హైజాక్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు దీన్ని ఖండించాల. ఇలా ఎన్నో సందర్భాల్లో దీన్ని కెనడా వెనకేసుకు వచ్చి ఈరోజు పోస్టర్లు అంటించే వరకు కెనడియన్లు భయపడుతున్నారు, వెంటనే మీరందరూ కెనడా వాసులు భయపడుతున్నారు కాబట్టి దీని మీద చర్యలు చేపట్టాలి అంటే ఎంత మూర్ఖత్వంగా ఉంది అనేది ఒకసారి కెనడా ప్రభుత్వమే ఆలోచించుకోవాలి.